హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. అందరికీ మొక్కలంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను ఈరోజు మినీ గార్డెన్ అయితే చూపిస్తాను. మా టెర్రస్ మీద అవన్నీ ఒకసారి నేను చూపిస్తాను, చూసేయండి. సమ్మర్లో కూడా నీళ్లు పోయకపోయినా బతికే మొక్కలు కూడా ఉన్నాయి. ఇది సమ్మర్ ప్లాంట్ అంట. ఈ ఫ్లవర్స్ మే సీజన్లోనే వస్తాయంట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. దీన్ని అయితే జేడు మొక్క అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్కువగా వస్తాయి. చిన్న రొబ్బ విరిచి వేరే పాట్లో పెట్టుకున్నా అవి ఎక్కువ గ్రోత్ ఉంటాయంట. ఇది వచ్చి బిల్వపత్రాలు. మనం ఈ బిల్వపత్రాలను శివుడికి అర్పిస్తాం కదా, ఆ మొక్క కూడా ఉంది. ఇలా చాలా ప్లాంట్స్ అయితే ఉంటాయి చూడండి. మీకు ఇందులో ఏమన్నా తెలిసిన ప్లాంట్స్ ఉన్నా, నచ్చినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవి కూడా వెరైటీ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మొక్కలన్నీ, ఈ జేడు మొక్కలన్నీ ఒక మొక్కతో తీసుకొచ్చి అలా గ్రోత్ చేసిందనమాట. ఇవి చిన్న చిన్న పాట్స్లో వేస్తుంది, అవన్నీ పెరిగి అట్లా పెద్ద అవుతాయి అనమాట. బయట కూడా కాస్ట్ ఇవి ఎక్కువగానే ఉంటాయంట, కానీ ఎక్కువ పెరుగుతాయి అనమాట. ఒకసారి వేస్తే సరిపోతుంది, అవి చాలా మొక్కలే వచ్చేస్తాయి. ఇదేమో తోటకూర ప్లాంట్. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ చూపిస్తాను చూడండి. వీటిని ఎడేనియమ్స్ అంటారంట. వీటికైతే వాటర్ కూడా చాలా తక్కువ వేస్తే అవి వాటర్ వేయకపోయినా బతుకుతాయంట. ఇవి కూడా అంతే, చాలా మొక్కలు అయ్యాయి. ఇవి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ అంతకుముందు ఒక మొక్క నుంచి ఇన్ని మొక్కలు చేశారనమాట. ఇవన్నీ మందారం, జేడు మొక్కలు. ఇవన్నీ ఈ బిజీ మొక్కల్ని పెంచడానికి కూడా అసలు టైమే ఉండట్లేదు. ఈ సిటీస్లోని మొక్కలు చాలా అరుదుగా చూస్తున్నాము. ఎక్కడైనా పార్కుల్లో అట్లానే ఉంటున్నాయి మొక్కలు కూడా. ఇలా చిన్న చిన్న మొక్కలు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను ఈ వీడియో. ఇవన్నీ తోటకూర మొక్కలు అనమాట. చూడండి, ఇవి ఎడేనియమ్స్. అవన్నీ ఒకే కలర్ ఫ్లవర్స్ అయితే రావు. అలా బ్యూటిఫుల్ వేరే వేరే కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. పింక్, పర్పుల్, థిక్ రెడ్ కలరు అట్లా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎడేనియమ్సే. ఇవన్నీ కొనుక్కొచ్చినవి అయితే కాదు, ఒక్కటే కొనుక్కొచ్చి ఇదిగోండి, ఇది ఒక కలర్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. ఇవి ఎడేనియం ఫ్లవర్సే. ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ పూస్తున్నాయి, ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తాయంట ఫ్లవర్స్. అవి వాటర్ వేయకపోయినా మనకి వాటితో ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడైనా బతుకుతాయి. అవి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఇంట్లో కూడా పెట్టుకున్నా పెరుగుతాయి అన్నమాట. వీటిల్లో అంతకుముందు వాటర్లో వేసే ప్లాంట్స్ అయితే ఉండేవి, అవి ఇప్పుడు లేవు, సమ్మర్ కదా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అనమాట. ఇది ఫ్లవర్ అయితే కాదు, ఇది ఒక రెబ్బ, ఒక పెటలు విరిచి దాన్ని భూమిలో పెడితే సరిపోతుంది. అవి చాలా ఎక్కువగా వస్తాయి ప్లాంట్స్ లాగా. ఇవన్నీ డిఫరెంట్ ప్లాంట్స్. ఇవి కూడా అంతే, చూడండి. ఓకే గైస్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బై.